వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి, అవి 25 జిల్లాలు అవ్వాలనేది అక్కడ కోరిక. తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి, ఇవి 24 జిల్లాలు అవ్వాలనేది, టోటల్ 6 నంబర్ రావాలనేది ఇక్కడ కేసీఆర్ గారి కోరికగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారి లక్కీ నెంబర్ 6 కాబట్టి 24 అయితే 6 అవుతుందని. సరే 24 అవుతాయేమో తెలియదు, కానీ మొత్తానికైతే ఇక్కడ జిల్లాల సంఖ్య మోర్ దాన్ డబుల్, ఇప్పుడున్న దానికంటే అధికం రెట్టింపు కంటే ఎక్కువ కావాలనేది ఒక అంచనాగా కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. ఇప్పటికే దాని మీద ఎక్సర్సైజ్ కోసం ఒక కమిటీని వేసింది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో. 9 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత జిల్లాలు ఏంటి అనేది ఒక అంచనా కూడా రావాలనేది ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అంచనా ప్రకారం ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్న దాని ప్రకారం మెదక్ జిల్లాను 2 జిల్లాలుగా చేసి సిద్దిపేట, సంగారెడ్డి, అలాగే మహబూబ్ నగర్ జిల్లాను వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాలో సూర్యాపేటను కొత్త జిల్లాగా, ఖమ్మంలో కొత్తగూడెం, గతంలో భద్రాచలాన్ని భావించేవారు, భద్రాచలంలో 7 పోలవరం ముంపు మండలాలుగా ఆంధ్రప్రదేశ్ కలవడంతో కొత్తగూడెం జిల్లాగా మార్పు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో గోండ్రాజులు పరిపాలించిన పాత జిల్లా ఆసిఫాబాద్ను కూడా మరొక జిల్లాగా చేయాలనేది ఒక దీనిగా ఉంది. దీనికి కొమరం భీమ్ అనే పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వరంగల్ జిల్లాలో ఇప్పుడున్న దానికి అదనంగా మరో 2 జిల్లాలు, జనగామ, జయశంకర్ జిల్లా అంటే భూపాలపల్లి ప్రాంతాన్ని, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కొన్ని ప్రాంతాలను కలిపి భూపాలపల్లిని ఒక జిల్లాగా చేయాలనేది ఒక ఆలోచన. అలాగే కరీంనగర్లో జగిత్యాలను కొత్త జిల్లాగా చేయాలనేది, నిజామాబాద్లో కామారెడ్డి పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలనేది ఒక అంచనా. అలాగే హైదరాబాద్ని 4 జిల్లాలుగా చేయాలనుకుంటున్నారు. ఒకటి హైదరాబాద్ ఈస్ట్, అలాగే భాగ్యనగర్ లేదా చార్మినార్ అనే పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలనేది, ఇక సికింద్రాబాద్ను మరొక జిల్లాగా చేయాలని భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు బదులుగా వికారాబాద్ను, రాజేంద్ర నగర్ లాంటి కొన్ని నియోజకవర్గాలను కలిపి వికారాబాద్ జిల్లాగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సో ఇవి మొత్తంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా కొన్ని అంచనాలున్నాయి. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. 13ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చెడు సంఖ్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా సంఖ్యను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నంలోని గిరిజన ప్రాంతాలు అధికంగా ఉండే ప్రాంతాలన్నింటినీ కలుపుతూ అరకు జిల్లాగా ఏర్పాటు చేయాలనేది, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పేరుతో కొత్త జిల్లాను ఒక దాన్ని ప్రారంభించాలనేది భావిస్తోంది. అలాగే పశ్చిమ గోదావరిలో భీమవరం, నరసాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఒకటి రావాలని, అలాగే గుంటూరులో బాపట్ల కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలని, ప్రకాశంలో మార్కాపురం పేరుతో మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాలతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని, అలాగే కృష్ణా జిల్లాలో విజయవాడ కేంద్రంగానో లేదా అమరావతి పేరుతో అమరావతి కేంద్రంగానో కొత్త జిల్లా ఒకటి రావాలనేది అక్కడ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో విజయవాడ ప్రాంత వాసుల్లో కొంత అసహనం రేకొస్తుంది. విజయవాడ ఆల్రెడీ ఉన్న సిటీని విజయవాడ పేరుతో కాకుండా అమరావతి జిల్లాగా చేసి అమరావతిలో విజయవాడను కలుపుతారా అనే ఒక కొత్త చర్చ ఒకటి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక చిత్తూరులో తిరుపతిని కొత్త జిల్లాగా చేస్తూ దానికి బాలాజీ డిస్ట్రిక్ట్గా పేరు పెట్టాలనేది ఒక ఆలోచన. అలాగే అనంతపురంలో ఇప్పటికే హిందూపురం హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి, వేరే ప్రాంతానికి హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి హిందూపురం పేరుతోనే మరొక జిల్లా ఏర్పాటు చేయాలనేది, అలాగే కర్నూలులో కూడా నంద్యాలం జిల్లాగా ఏర్పాటు చేయాలనేది ఒక కొత్త ఆలోచన. అమరావతి పరిధిలో ఉన్న 29 గ్రామాలు కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందనేది కూడా ఒక కొన్ని అంచనాలుగా తెలుస్తూ ఉన్నాయి. మొత్తంగా జిల్లాల వారీగా చూస్తే శ్రీనివాస్ గారు, మీ అంచనా ప్రకారం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంతవరకు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం ఉంది? ఎందుకంటే దీని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. దీనివల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని కొందరు, అనవసరమైన ప్రయాసే కొందరు, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కానీ జనాభా లెక్క చూస్తే మాత్రం మన దగ్గర యావరేజ్ పాపులేషన్ పర్ డిస్ట్రిక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమా అనవసరమా? 2 విషయాలు. మనకి మొట్టమొదట చాలా జిల్లాల్లో, ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా జిల్లాల్లో ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేక జిల్లా కావాలి. ఇప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేట ఎట్లాగో, అలాగే రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కానీ, అటు మీకు అనంతపూర్ జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ చాలా పెద్ద జిల్లా, ఏరియా వైజ్గా ఆదిలాబాద్ జిల్లా కానీ చాలా పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే రాత్రి బయలుదేరితే తెల్లారేపాటికి వెళ్ళే పరిస్థితి ఆదిలాబాద్ లాంటి జిల్లాలు అయితే ముఖ్యంగా. సో జిల్లాలని 2గా చేయాలి, విభజన చేసుకోవాలన్న ఆలోచన అయితే ప్రజల్లో చాలామందిలో అక్కడ ఉన్న ఆ సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కోరిక ఉన్నమాట వాస్తవం. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, ఏ పని కావాలన్నా జిల్లా హెడ్ క్వార్టర్కో లేకపోతే రాష్ట్ర రాజధానికో ముఖ్యమంత్రి దగ్గరకు ఫైల్ వెళ్తే తప్ప జరగని రీతిలో పాలన గత 60 ఏళ్ళుగా జరుగుతూ వచ్చింది. కాబట్టి అదే సమస్య వాళ్ళు కొనసాగుతాం.
అయితే జిల్లా హెడ్ క్వార్టర్కు స్టేట్ హెడ్ క్వార్టర్కు రోజు సాధారణ పౌరుడు రావాల్సిన అవసరం ఉండకూడదు. డీసెంట్రలైజేషన్ కనుక స్టేట్ హెడ్ క్వార్టర్కి ఎలా ఉన్నా జిల్లా హెడ్ క్వార్టర్కి మాత్రం ఎక్కువ మందికి అవసరం ఉంటుంది. జిల్లా నలుమూలల నుంచి అనేది ఏదో ఒక పని మీద యాక్చువల్గా ఆ పని ఉండకూడదు అన్నమాట. మీకు 90% పనులు స్థానికంగా ఉన్నటువంటి డీసెంట్రలైజేషన్ జరగదు. లోక్సత్తా వాళ్ళకి ఏం అలవాటు అయిపోయిందంటే ప్రతిదానికి మూలాలకు వెళ్ళడం మూలం లేకుండా ఎట్లా సార్? మూలం లేకపోతే అది ఒకటి సార్, ఒకటి జిల్లా కేంద్రానికి రాకుండా ఉన్న ఊర్లోనే పని అయ్యేలాగా ఉండాలి అని కోరుకోవడం వేరు. కానీ మనం ఇంత ఆ స్థాయికి వెళ్ళలేదు కదా. అది జరగకపోవడం ఏం చేయాలని ఆలోచించాలి. రాంబాబు గారు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం ఎంతవరకు కనబడుతోంది? ఇనీషియల్ గా క్వశ్చన్ ఇది. సరే, ఇంకా డీప్ గా మనం తర్వాత వెళదాం. ఇనీషియల్ గా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి, తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం ఉన్నదా లేదా? మీ పార్టీకి ఏమన్నా ఒక విధానం ఉన్నదా దీని విషయంలో? సార్, ఇప్పుడు ఈ జిల్లాలు ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనం పరిశీలిస్తే జనాభా పెరుగుదల చాలా గణనీయంగా ఉన్నది. అవును. కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలని పెంచటం పరిపాలనా సౌలభ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే ఇటువరకు ఉన్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు. సుమారుగా డబల్ అయ్యారేమోనని నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కేంద్రాలను దగ్గరలో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేయాలి అంటే జిల్లాల సంఖ్య పెంచాలి. కాకపోతే 13 సంఖ్య బాగోలేదు కాబట్టి పెంచాలనుకోవడం అనేది శాస్త్రీయమైనది కాదని నేను అనుకుంటున్నాను. అలాగే కేసీఆర్ గారు 26 లక్కీ నెంబర్ గా మార్చాలనుకోవడం కూడా శాస్త్రీయమైనది కాదు. కాకపోతే పరిపాలనా సౌలభ్యం కోసం ఎక్కువ జిల్లాలు చేయటం శ్రేయస్కరంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2 రాష్ట్రాలుగా విడిపోయింది వాళ్ళ. ఒక్కొక్క రాష్ట్రానికి 13 జిల్లాలు 10 జిల్లాల కన్నా కాస్త ఎక్కువ జిల్లాలు చేయడం ద్వారా కొంత మెరుగైనటువంటి పరిపాలనా సౌలభ్యం కలిగే అవకాశం ఉందని నేను భావిస్తా ఉన్నాను. కొద్దిగా పీసీఆర్కి చెప్పండి, రీసౌండ్ వస్తా ఉంది, అర్థం కావడం లేదు. రైట్ ఓకే. మీకు అన్ని పీసీఆర్ లేంటి స్టూడియో లేంటి మొత్తం తెలిసిపోయినాయండి. మీరు ఛానల్లో వివరాలన్నీ తెలుసుకున్నట్టున్నారు మీరు ఈ మధ్యకాలంలో. ఎనీవే, ఒక్క నిమిషం రాంబాబు గారు, ఒక్క నిమిషం. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు మనతో, టీడీపీ నాయకులు, శాసన మండలి సభ్యులు. మీ ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఎప్పట్లోగా చేయాలనుకుంటున్నారు? ఒక ఆలోచన విధానం ఏమైనా ఒక రూపానికి వచ్చిందా? ఇంకా కసరత్తు చేస్తున్నారా? ఇంకా కసరత్తు కూడా ప్రారంభం కాలేదండి. దానిపైన విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే కొత్త జిల్లాల ఏర్పాటుకి మేము వ్యతిరేకంగా లేరు. అది చంద్రబాబు గారు కానీ మేము కానీ. ఎందుకంటే దానికి ముందుగా ఎన్నాడు కొంచెం విషయం పైన కొంచెం పెప్పర్, సాల్ట్, కారం, పొడి అవి జల్లి కొంచెం స్పైసీగా తయారు చేశారు. 13 జిల్లాలంటే 13 నెంబర్ మాకు బాగా మార్చుతున్నామని. అందుకోసం కాదండి, మేము మార్చాలని అనుకుంటే అందుకోసం కాదు. మీరు ఆ స్పైసీ దాన్ని పట్టుకుని ఆ స్పైసీని ఆయన హడావుడి మీరు నెగిటివ్ గా తీసుకుంటున్నారు, నాకు అర్థం కాదు. 36 సార్లు వాస్తు మార్చారు కదా సార్, అది వెంకటకృష్ణ గారు స్పెషల్. అది ఆ స్పైసీ సార్, అటువంటి ఆలోచన లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒరిస్సాలో చూసుకుంటే మనకి 5.5 కోట్ల జనాభా, 40 జిల్లాలు ఉన్నాయి. అదే ఇక్కడ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 8.5 కోట్లు ఉన్నాం, కానీ మనకి 23 జిల్లాలు. ఇవాళ హైదరాబాద్ తీసేస్తే 22. జనాభా బాగా పెరగటం, ఆదాయం పెరగటంతో ప్రభుత్వాలు అనేక అభివృద్ధికరమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడతాయి. వాటిలన్నింటినీ కూడా సూపర్వైజ్ చేయటానికి కానీ, మానిటరింగ్ చేయటానికి కానీ, ఇంప్లిమెంట్ చేయటానికి కానీ ఆ కంట్రోలింగ్ కెపాసిటీ గతంలో మాదిరిగా అధికార యంత్రాంగానికి సరిపట్ల. ప్రభుత్వం కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఆ గ్రిప్పు సాధించలేనటువంటి పరిస్థితి. గతంలో జిల్లా కలెక్టర్ ఉంటే కేవలం రెవెన్యూ కలెక్షన్స్ చూసుకుంటంతోనే సరిపోయేది. బ్రిటిష్ వాళ్ళ టైంలో అప్పుడు పెట్టినటువంటి వ్యవస్థ ఇప్పటికి కూడా అదే ప్రాంతంలో అదే స్థాయిలో నడపాలంటే చాలా అన్బేరబుల్. సో డెఫినెట్గా దీన్ని జిల్లాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు దగ్గర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, 23 జిల్లాల రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్కడో ఉండేది. శ్రీకాకుళం వారు హైదరాబాద్ రావాలి,
అనంతపురం వారు హైదరాబాద్ రావాలి, ఎక్కడో ఆదిలాబాద్ ఉట్నూరు ఏజెన్సీలో ఉన్నవారు హైదరాబాద్ రావాలి. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం 23 జిల్లాలకు ఒకటే ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు 23 జిల్లాలకు 2 ప్రభుత్వాలు అయినాయి. అప్పుడు లేని ఆలోచన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఇప్పుడు ఎందుకు ఇంత వేగవంతం అవుతుంది? అప్పుడు అసలు జిల్లాల గురించి మాట్లాడేవారు కాదు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో డొక్కా మాణిక్య ప్రసాద్ ఒక్కడు ఊరికే పదే పాపం ఆయన జిల్లాలు చేయాలి అంటూ ఉండేవారు తప్ప ఇంకెవరూ మాట్లాడేవారు కాదు. ఇవాళ ఎందుకు జిల్లాల టాపిక్ ఇంత ఇదిగా వస్తుంది? చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత కూడా ఆ రోజు కూడా జిల్లాల డిమాండ్ ప్రజల నుంచి ఉంది. ఏదో సరదాగా ఎవరైనా మాట్లాడితే సీరియస్ గా ఒక మూమెంట్ లాగా అయితే లేదు. స్థానికంగా ప్రజల నుంచి మాత్రం డిమాండ్ ఉంది. ఈ జిల్లాలని సెపరేట్ చేయటం అనేటువంటిది డెఫినెట్గా ప్రజలు వెల్కమ్ చేసేటువంటి అంశం. ప్రజలకి ఎప్పుడైతే ఇంకా దగ్గరికి వాళ్ళకు అందుబాటులోకి వాళ్ళకి విత్ ఇన్ రీచ్లోకి కనుక అడ్మినిస్ట్రేషన్ వస్తే డెఫినెట్గా వాళ్ళకి ఇంకా బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అప్పీల్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి, సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా డిస్ట్రిక్ట్స్ని డివిజన్ చేయటం అనేటువంటిది అది ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగానే భావిస్తుంది. అయితే దీంట్లో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. డిస్ట్రిక్ట్ని డివైడ్ చేసేప్పుడు నియోజకవర్గాలని మళ్ళీ ఏంటి అనేటువంటిది, ఎందుకంటే ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లో ఆ జిల్లాలోనే ఉండాలి అట్లేం లేదు. నిబంధన ఉంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం 2-3 జిల్లాలో ఉండొచ్చు, ఏలూరు పార్లమెంట్ లాగా. బట్ అసెంబ్లీ నియోజకవర్గం ఏదైనా ఒక జిల్లాలోనే ఉండాలి. షేరింగ్ ఉన్నాయి కొన్ని సపోజ్ మీ కరీంనగర్ జిల్లాలో కమలాపూర్ నియోజకవర్గం, వరంగల్ కరీంనగర్ 2 జిల్లాల్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఆ నియోజకవర్గ అయితే లేదని అనుకుంటున్నాను. బట్ అదేవిధంగా నెక్స్ట్ రెవెన్యూ డివిజన్స్, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేంజ్ అయిన డిమాండ్ నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే రెవెన్యూ డివిజన్స్ పెంచుకోవాలి అనేటువంటిది వస్తుంది. జిల్లాలతో పాటు మండలాలు కూడా పెంచాలి. అదే చెప్తాను, రెవెన్యూ డివిజన్స్ పెరిగినప్పుడు రెవెన్యూ డివిజన్స్తో పాటు మండలాలు పెంచుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా ఇది ఒక టోటల్గా ఒక ప్రాసెస్లో ప్రజలకి ఇంకా దగ్గరికి అడ్మినిస్ట్రేషన్ పోతుంది. డెఫినెట్గా ప్రజలకు మాత్రం దీనివల్ల ఉపయోగమే ఉంటుంది. అయితే మనం చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే లొకేషన్ పరంగా కానీ సరే, ఏదో అక్కడ ఒక బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి అక్కడ జిల్లా ఏర్పాటు చేయడం అనేటువంటిదో లేకపోతే అటువంటిదో కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎక్కడ జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈజీలీ అప్రోచ్ ఉండాలి. ప్లస్ అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా కొంత ఉండాలి. కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతవరకు అవసరం, అలాగే ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది? అవసరమైతే ఉంది. అన్ని రాజకీయ పార్టీలకి దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం ఉన్నట్టయితే కనబడుతున్నాయి. ఇప్పుడు దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కానీ, ఉన్న రాష్ట్రాలలో గతంలో ఉన్నటువంటి తాలూకా సిస్టమ్లు, సమితిల సిస్టమ్ని తీసేసి మండలాలు ప్రవేశపెట్టినా కానీ, ఏది చేసినా కానీ ప్రజలకి పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకి వ్యవస్థల్ని దగ్గరికి అందుబాటులోకి తీసుకురావడం కోసం అనేటువంటి కారణం కోసమే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కానీ, మండలాల ఏర్పాటుకు కానీ, ప్రాంతాల ఏర్పాటు విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పరిపాలనా సౌలభ్యం కోసం ఏ యూనిట్ కానీ చిన్నగా ఉంటే బాగుంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. సో ఇప్పుడు కొత్త జిల్లాలో ఏర్పాటైనటువంటి అంశం వచ్చినప్పుడు రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయనేది చాలా సందర్భాల్లో వినబడుతుంది. ఒకటి ఇందాక మీరు భానుప్రసాద్ గారు చెప్తా ఉంటే పదే చెప్తా ఉన్నారు, గతంలో ఉండేది 2004లో ఎప్పుడైతే కొత్త రీఆర్గనైజేషన్ ఆఫ్ అసెంబ్లీస్ జరిగినాయో అంతకంటే ముందు మీరు అన్నట్టు ఒక అసెంబ్లీ 2 జిల్లాలో కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పార్లమెంట్లో ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రీఆర్గనైజేషన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మన జరిగినాయో, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన కంటే ముందు జరిగిన సందర్భం లోపల కూడా 2014 ఎన్నికల కంటే 2009 ఎన్నికల కంటే ముందు 2009 ఎన్నికల కంటే ముందు జరిగినప్పుడు చాలా స్పష్టంగా అప్పుడు తీసుకున్నటువంటి కేర్ ఏంటంటే తెలంగాణకి ఏ రకంగా డివిజన్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా వస్తుంది, ఇటు 119 ఎట్లా రావాలి, 153 ఎట్లా రావాలి, ఆ మాత్రం జాగ్రత్తలు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకొని వెంకటకృష్ణ గారు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకొని టెక్నికల్ గా ఆ రోజు డివిజన్ కి అనుకూలంగా ఉండే రీతిలోనే కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ జిల్లాల ఏర్పాటు అంటూ జరిగితే పార్లమెంట్కి ఒక జిల్లా వస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. సరే, పార్లమెంట్కి ఒక జిల్లా వస్తే తెలంగాణ మటుకు వచ్చేసరికి 17 పార్లమెంట్లు వస్తాయి కాబట్టి ఈజీగా ఉంటుందని. లేకపోతే మళ్ళీ సేమ్ పంచాయతీ వస్తుంది. ఒక జిల్లాకి ఎంపీగా, ఒక ప్రాంతానికి ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణకి మా మెదక్ జిల్లా తీసుకుంటే జహీరాబాద్ ఎంపీ గారు ఉన్నారు. జహీరాబాద్ ఎంపీ గారు సంగారెడ్డి సమావేశానికి రావాలి, నిజామాబాద్ సమావేశానికి రావాలి. మెదక్ జిల్లాలో 3 అసెంబ్లీలు ఉంటాయి, వారికి నిజామాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీలు ఉంటాయి.
అట్లే నిజామాబాద్ ఎంపీ గారు నిజామాబాద్లో అటెండ్ కావాలి, వారు కరీంనగర్ జిల్లాలో కూడా అటెండ్ కావాలి. ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అట్లా కాకుండా నా ఉద్దేశం ఏంటంటే టెక్నికల్గా ఫీజిబిలిటీ కానీ భవిష్యత్తు లోపల ఉండేటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణని మీరు అన్నట్టు 24 జిల్లాలకు పెంచే బదులు 17 జిల్లాలకు పెంచుకుంటూ వచ్చి ప్రతి పార్లమెంట్కి ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా అట్లా వచ్చే రీతి లోపలికి ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే ఫీజిబిలిటీ బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన. సరే, ప్రభుత్వం ఇప్పుడు చర్చలు ఇప్పుడే ప్రారంభించినట్టుంది, కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వివిధ వర్గాల నుంచి ఒపీనియన్స్ అడిగినప్పుడు నా ఒపీనియన్ అయితే అంతే బాగుంటుంది అనేది. రాంబాబు గారు, ఏపీలోనేమో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒక్కొక్క లోక్సభ స్థానాన్ని ఒక్కొక్క జిల్లాగా చేస్తే బాగుంటుంది అనేది ఎక్కువ మంది చేస్తున్న ఆలోచన మాత్రమే. వారి సూచన కూడా కావచ్చు. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇంకా మనకు తెలియదు. వారు ఇంకా ఎక్సర్సైజ్ కూడా కసరత్తు కూడా మొదలు పెట్టలేదని ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. తెలంగాణలోనేమో లోక్సభ స్థానాలతో సంబంధం లేకుండా కొన్నిటిని ముందుగానే నిర్ణయించుకొని చేయబోతున్నారు అనేది ఎక్సర్సైజ్లో కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? లోక్సభ స్థానాలు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందా, లేక భౌగోళిక పరిస్థితులు మళ్ళొకసారి రివ్యూ చేసుకుని ఎన్నైతే బాగుంటుందనే సంఖ్య కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాల సంఖ్య పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందా? ఒకటండి, దీనిలో ఇప్పుడు జిల్లాలుగా చేయాలి అంటే ముందు ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ని దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదనేది నా అభిప్రాయం. కరెక్ట్. ఎందుకంటే ఒక జిల్లాలో 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒక కాన్స్టిట్యున్సీ 2 జిల్లాలకు చెందకోకుండా ఉండే విధంగా ఉండటం ఒకటి. రెండోది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా 2 జిల్లాలకు లేకుండా ఒకే జిల్లాకు ఉండాలి అనుకున్నప్పుడు ఇంకా సౌలభ్యంగా ఉంటుంది, రాజకీయంగా సౌలభ్యంగా ఉంటుంది, రిప్రజెంటేషన్ చేయడానికి కూడా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ జిల్లాలు చేయాలి అనుకున్నప్పుడు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని ఒక జిల్లాగా చేస్తే బాగుంటుందనే దానిలో నేను ఏకీభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్లమెంటరీ హెడ్ క్వార్టర్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేసినప్పుడు 25 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి, 17 జిల్లాలుగానేమో తెలంగాణ ఏర్పడటానికి జిల్లాల పెంపు సాధ్యపడేటటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క జిల్లాగా చేస్తే సమస్య జటిలం కాకుండా ఈజీగా సింపుల్ గా అయిపోయేటటువంటి అవకాశం ఉంది. భౌగోళిక పరిస్థితులు అంటారా, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకే జిల్లాలోనే విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండటం అనేది సర్వసాధారణం అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ లాంటి దేశంలో, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో. ఒక కాన్స్టిట్యున్సీలోనే ఒక పక్కన ఒక రకమైన భౌగోళిక పరిస్థితి, మరొక రకమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చకచక భౌగోళిక పరిస్థితులు మారేటటువంటి ఈ వాతావరణం ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఒక పాట మెట్ట ఉంటుంది, ఒక చోట మాగాడి ఉంటుంది, కొంత భాగం కొండలు ఉంటాయి, కొంత భాగం ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది. ఇలాంటి జరుగుతూ ఉన్నటువంటి దీన్ని మనం సాధ్యపడేటువంటి అంశం కాదు, అది మంచిది కూడా కాదు. కొండ ప్రాంతం అంతా ఒక కాన్స్టిట్యున్సీగాను, మైదాన ప్రాంతం అంతా ఒక కాన్స్టిట్యున్సీగాను చేయటం కూడా సమంజసం కాదు. మిక్సింగ్ గా ఎలా ఉందో అలా చేయటం అనేది ఒక సాంప్రదాయ సిద్ధంగా బాగుంటుందనేది నా అభిప్రాయం. ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంటే ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలు కలిపి, లేదు రీఆర్గనైజేషన్ అయితే 9 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కలిపి ఒక జిల్లాగా చేయటం అనేది బాగుంటుంది, చెప్పడానికి బాగుంది, చూడటానికి కూడా బాగుంది, పరిపాలనకు కూడా బాగుండేటువంటి అవకాశం ఉన్నదనేది నా అభిప్రాయం. రైట్. శ్రీనివాసరావు గారు, ఇక్కడ దేశంలో 676 జిల్లాలు ఉన్నాయి దేశం మొత్తం మీద, భారతదేశంలో. యావరేజ్గా తీసుకుంటే ఒక్కొక్క జిల్లాకి 19 లక్షల జనాభా కనబడుతూ ఉంటుంది. అయితే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే 2 రాష్ట్రాలుగా ఏర్పాటు అయిన తర్వాత యావరేజ్ జనాభా చూస్తే అత్యధిక యావరేజ్ జనాభా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 48 లక్షలు ఉన్నారు ఒక్కొక్క జిల్లాలో. అక్కడ సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, 37,98,000, అంటే 38 లక్షలు సుమారుగా. ఒక జిల్లాలో 38 లక్షల జనాభా అంటే యావరేజ్ 19 అయితే మోర్ దాన్ డబుల్. తెలంగాణ కూడా ఏం తక్కువ లేదు, తెలంగాణలో కూడా 33,40,000 ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి యావరేజ్. సో డెఫినెట్గా ఈ జనాభా 19 లక్షల యావరేజ్ తగ్గట్టుగా తీసుకుని చేయాల్సిన అవసరం అవుతుంది. ఒక్కొక్క జిల్లాలో 3 జిల్లాలు కూడా అయ్యే అవకాశం కనపడుతుంది, ఒక్కొక్క జిల్లా ఖచ్చితంగా 2 అవుతుంది, ఇందులో సందేహం ఏం లేదు. అయితే ఇలా చేయడం వల్ల ప్రభుత్వాల మీద భారం పడుతుంది, కలెక్టర్లు, మళ్ళీ యంత్రాంగం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి డెఫినెట్గా ఒక ఎస్పీ, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఇంకా చాలామంది రకరకాల యంత్రాంగం, ఇదంతా ఈ భారం పడుతుంది అనే యాంగిల్లో కొంతమంది సీనియర్ ఐఏఎస్లు మాట్లాడుతున్నారు దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అని. దాన్ని ఎలా చూడొచ్చు మనం? విషయాన్ని ఒకటి, ఇందాక పార్లమెంటు కేంద్రంగా ప్రతి లోక్సభ స్థానాన్ని జిల్లాగా చేయాలనే సూచన గమనించాల్సిందంటే అసలు పార్లమెంట్ జ్యూరిస్డిక్షన్ కూడా పర్మనెంట్ కాదు. మీకు 20 ఏళ్ళకి ఒకసారి పార్లమెంట్ జ్యూరిస్డిక్షన్ కూడా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి 2009లో మారింది, మళ్ళీ 2009 మారుతుంది. 2009లో పార్లమెంట్ ఎందుకు మారలేదు సార్? మీకు మల్కాజ్ గారు అంతకుముందు ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి డీలిమిటేషన్ జరుగుతాయి. కాబట్టి ఇవాళ మనం ఒక పార్లమెంటరీ, ఎందుకంటే జిల్లా అనేది పర్మనెంట్ దాదాపు, అంటే రాజకీయంగా అవసరాలు వచ్చి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చేసుకోవటం తప్ప
మీకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జ్యూరిస్డిక్షన్స్ ఒకటి రాజకీయంగా మనకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్ పారామీటర్గా మనం తీసుకునేందుకంటే మన చేతిలో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుని ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఒక జిల్లా చేసుకున్నా ఏ కారణంగా అక్కడ జనాభా తగ్గినా పెరిగినా రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసే దానిలో మళ్ళీ బౌండరీలు మారిపోతాయి. అప్పుడు 2 జిల్లాలకు మళ్ళీ ఒక పార్లమెంట్ సభ్యుడు వచ్చే అవకాశం. కాబట్టి కీలకమైన 3-4 పాయింట్స్ అండి. ఒకటి, ఒక జిల్లా విడగొట్టినప్పుడు మళ్ళీ అది ఇంకొక జిల్లా, ఇప్పుడు సపోజ్ కరీంనగర్ వరంగల్ ఉందనుకోండి, వరంగల్ జిల్లాని మీరు 2 చేయాలంటే చేయొచ్చు, కరీంనగర్ని 2 చేయాలంటే చేయొచ్చు. వరంగల్లోది కొంత, కరీంనగర్లోది కొంత ఇచ్చి ఒక జిల్లా చేస్తే సమస్య అవుతుంది. ఈ రికార్డ్స్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ కూడా చాలా గందరగోళం మనకి బంద్లో మన దేశంలో రాష్ట్రాల విభజన ఇది పెద్ద ఇష్యూ. రెవెన్యూ రికార్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్, మొదటిది. రెండవది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్ వీలైనంత యాక్సెస్ అంటే సెంట్రల్ పాయింట్లో ఉండాలి. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలకి చాలా వాటికి అసలు ఇప్పుడు ఉదాహరణకి బాపట్ల అన్నారు, ఏం లేదు బాపట్ల పొడవుగా ఉంటుంది, అది బేస్గా పెట్టుకోవాలి. ఒక చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాలు కలిపి ఒక కేంద్రంగా ఎస్టాబ్లిష్డ్, ఉదాహరణకి అంటే ఒక పెద్ద సిటీ అన్నా ఉండాలి కనీసం కొంత. పెద్ద సిటీ ఉన్నప్పుడు మీకు జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కాకపోయినా విజయవాడ జిల్లా హెడ్ క్వార్టర్ కాదు వాస్తవంగా, కానీ విజయవాడకి మీకు అన్ని వైపుల నుంచి యాక్సెస్ ఉంటుంది. సో ఏదైతే మీరు కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్నారో దానిలో వీలైనంత సెంటర్గా ఉండేది కొంచెం పెద్ద సిటీ టౌనో సిటీనో ఉన్నది చేస్తే సహజంగానే దానికి యాక్సెసిబిలిటీ అందరికీ ఉంటుంది, వ్యాపార రీత్యా కానీ మరొకటి కానీ అక్కడే డెవలప్ చేసుకోవడం తేలిక అవుతుంది ఒకటి. రెండోది నియోజకవర్గాలు వారు చెప్పింది ఆలోచన బాగుంది. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ మనకి 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక యూనిట్గా ఉండాలన్నప్పుడు మీకు యావరేజ్గా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు 13 జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెరుగుతాయనేది ఒకటి ఉంది కదా, మళ్ళీ పునర్విభజన జరిగినప్పుడు. సో 9 నియోజకవర్గాలు ఏపీలో యావరేజ్గా వచ్చేలాగా జనాభా కూడా దాదాపుగా డిస్ట్రిబ్యూషన్ ఉండేలాగా చూసుకొని చేయటం అనేది ఒకటి అవసరం. ఇందులో టైమింగ్ ఒకటి ఇంపార్టెంట్. నేను చెప్పాలనుకుంది ఎందుకంటే వద్దని నేను అంట్లా, ఈ తేనెతుట్టిని కదిలిస్తే ఇప్పుడు మీకు ప్రతి జిల్లాలో రకరకాల సమస్యలు ఉంటాయి. జిల్లా పేరు అది ఎందుకు పెట్టాలి దగ్గర నుంచి, ఈ మండలం ఒకటి ఎందుకు కలపాలి దగ్గర నుంచి. నా ఉద్దేశంలో పాలన 2 చోట్ల ఇంకా పూర్తిగా వేళ్ళు పళ్ళ. ఇది ఈ తేనెతుట్టు కదిలించుకుంటే మళ్ళీ ఇది ఒక రాష్ట్ర విభజనలాగే విత్ ఇన్ ద స్టేట్ నానా గందరగోళాలు ఉంటాయి. ఇప్పుడు దాన్ని రంగారెడ్డి జిల్లా పేరు చెప్పారు, రంగారెడ్డి జిల్లా పేరు వికారాబాద్ పెట్టాలనుకుంటారు కూడా. రంగారెడ్డి పేరు ఆ రోజుల్లో ఓ పెద్ద నాయకుడి గుర్తుగా పెట్టిన పేరు. మీకు కృష్ణా జిల్లా విజయవాడ చెప్పారు, అమరావతి పేరు పెడతారా విజయవాడ పేరు. ఇలాంటి ఎమోషనల్కి సంబంధించిన అంశాలు కానీ జియోగ్రఫికల్గా ఇబ్బందులు ఉన్న అంశాలు కానీ సీనియర్ మీరే చెప్పారు, సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్పినట్టు రాష్ట్ర జిల్లాల విభజన అన్నది సరే పాలనకి, ఎందుకంటే మనకి ఒక్కో జిల్లాకి 700 గ్రామాలు దాదాపు 1000 గ్రామాలు ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత మోహన్ కందా గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన మోహన్ కందా గారు ఏమంటారంటే పెరగాల్సింది జిల్లాలు కాదు అధికార వికేంద్రీకరణ జరగాలి అంటారు ఆయన. పరిపాలన మీరు అన్నది అది కాదు, మీరు అన్నది యాంగిల్ వేరు, వీరిది వినండి వీరేం చెప్పారో. పరిపాలన సాధారణ ప్రజల వద్దకు చేరాలి, ప్రభుత్వం దగ్గర పని తగ్గాలి, ఇంట్లో కూర్చునే పనులయ్యేలా ఉండాలి, జిల్లాల్లో దూరం లావాదేవీ వ్యయం అన్నది చాలా ముఖ్యం, పట్టణ వాసులకు తమ పురపాలక సంఘంతో తప్ప రెవెన్యూతో పెద్దగా పని ఉండదు, అలాగే అందువల్ల పరిపాలన వికేంద్రీకరణ దిశగానే వెళ్ళాలి, రాను రాను పంచాయతీలు పురపాలికల ప్రాధాన్యం సంతరించుకుంటాయి, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం కంటే పంచాయతీలకు ఫంక్షనరీస్ ఫండ్స్ అంటే విధులు సిబ్బంది నిధులు ఇచ్చి బలోపేతం చేయాలి, వైద్యాధికారులు కొత్త జిల్లాలు వస్తే కొత్తగా కలెక్టరు ఎస్పీ వ్యవసాయం వైద్యాధికారులు వస్తారు, కింది స్థాయి ఉద్యోగులంతా పాతవారే ఉంటారు, జిల్లాలు పెరగడం వల్ల పరిపాలన పెరగదు, పంచాయతీలు వార్డు సంఖ్యను బట్టే సుపరిపాలన సాధ్యం. అంటే ముందు మీరు లోకల్ గవర్నమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, స్థానిక పరిపాలన మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీ ముందు వాటిని స్ట్రెంథెన్ చేయండి అనేది ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన మోహన్ కందా చేస్తున్న సూచన. ఇది మోహన్ కందా గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను, 100% అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ అధికార వికేంద్రీకరణ జరిగి స్థానిక ప్రభుత్వాలు బలపడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మీద ఆ బరువు బాధ్యతలు ఒత్తిడి తగ్గుతుంది. సో అలాగే మోహన్ కందా గారు ఇంకో మంచి సూచన చెప్పారు, ప్రతి పనికి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళ స్థానిక ప్రభుత్వాల ద్వారా జరగటం, లేకపోతే ఇంట్లోనే ఉండే అన్ని అవసరాలు తీర్చుకునే విధంగా ఆ దిశలో డిజిటలైజేషన్ లేకపోతే ఈ గవర్నెన్స్ అవన్నీ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో ఒక విషయంతో ఏకీభవిస్తున్నాం, అందుకని చెప్పి జిల్లాలు పెంచడం అవసరం లేదనేది లేదు, జిల్లాలు పెంచాలి నో డౌట్. ఎందుకంటే కింది స్థాయి అధికారులు అది ఎంప్లాయీస్ కానివ్వండి ఆఫీసర్స్ అందరూ ఎక్కడైనా ఒకటే. మీకు జిల్లాలు ఇందాడు కూడా ఎవరు ఐఏఎస్లు అనుకుంటున్నారు పెంచడం వల్ల ఉపయోగం లేదు, ఐఏఎస్లు కలెక్టర్లు పెరుగుతారు
కలెక్టర్లు పెరుగుతారు, ఇందులో ఒక కలెక్టర్ పెరుగుతారు, ఒక జాయింట్ కలెక్టర్ పెరుగుతారు, లేకపోతే పిఆర్డీ డిపార్ట్మెంట్ ఎస్సీ ఆర్డబ్ల్యూసీ ఎస్సీ అట్లా మొత్తం కలిపి ఒక 36 శాఖలకి 36 మంది జిల్లా అధికారులు పెరగచ్చు. మా అయితే 36 మందికి 36 లక్షలు పెరగచ్చు మనకు అదనపు ఖర్చు. వాళ్ళ ఆఫీసులు ఎక్కడికక్కడ ఎలాగో ఉంటే వాటిలో అడ్జస్ట్ అవుతారు. కానీ దాని వలన అభివృద్ధి సంక్షేమ ఉపాధి అవకాశాలే కాదు, ముందు అసలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అవన్నీ వస్తాయి. వాటిలన్నిటికన్నా ప్రస్తుతం ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ఆ నిధులకి జవాబుదారితనం లేకుండా పోతుంది. కారణం ఏంటి? దానిపైన సూపర్వైజేషన్ కొరవటం. ఎందుకు కొరవడుతుంది? వీళ్ళకి విపరీతమైనటువంటి బరువు బాధ్యతలు, ఏరియా పెరగటం, ప్రజలు పెరగటం, శాఖలు పెరగటంతో జరుగుతుంది ఇవన్నీ కూడా. కనుక వాటిల్ని అధికార వికేంద్రీకరణ ద్వారా ఇది ఇతర జిల్లాలను ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి ఒక్క రూపాయి క్రింది స్థాయి సామాన్య ప్రజలకి సమర్థవంతంగా ఎటువంటి అవినీతి లీకేజెస్ లేకుండా అందటానికి ఉపయోగపడుతుంది. రైట్. ఇందులో అసలు కీలకమైన పాయింట్ అనేది జిల్లాల విభజనలో కూడా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా కీలకమైన పాయింట్. రఘునందన్ గారు అరిస్టాటిల్ చెప్పాడు మనిషి రాజకీయ జంతువు అని. జిల్లాల విభజన ఏముంది? ఇంకా పెళ్ళిళ్ళ వాటిలో రాజకీయం అంటే రాజకీయం ఉంటుంది. జంతువు అంటే మరి ఇంగిత జ్ఞానం అరిస్టాటిల్ నాడు రాజకీయం ఉందని మానేస్తాం సార్. నేను కాదంటలేదు, అరిస్టాటిల్ చెప్పింది గొప్ప వాక్యమే. కానీ అరిస్టాటిల్ యుగంలో ఆ కాలంలో ఇలాంటి రాజకీయ నాయకులు లేరు. ఎప్పుడైనా చంద్రగుప్తుడు లాంటి రాజుకి చాణక్యుడు లాంటి మంత్రి కూడా ఉండడు. చాణక్యుడు వేరు, మనం చేస్తున్న రాజకీయం వేరు కదా సార్. చాలా రాజకీయం ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజనలో ఎన్ని అవకతవకలు జరిగాయో చూసాం మనం. అధికారంలో ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలాగైతే గెలుస్తారో ఈ మండలాలను అటేయడం, ఆ మండలాన్ని ఇటేయడం, ఓట్లు ఇవన్నీ చూసాం మనం. జిల్లాల్లో కూడా ఉదాహరణకి అంటే నేను ఎందుకు టాపిక్ తీస్తున్నాను అంటే, సపోజ్ కడప జిల్లాని 2 జిల్లాలు చేయాలి. ఎలా చేయాలి? కడప జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా బలంగా ఉన్న జిల్లా, అక్కడ వారి బలాన్ని తగ్గించాలి. ఇప్పుడు కనుక తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే అలాంటి చర్చ జరగవచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చారనుకోండి, సపోజ్ చిత్తూరు జిల్లా 2 జిల్లాలు చేయాలంటే ఎలా చేయాలి? ఇలాంటి వ్యవహారం ఉండే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు కూర్చోబెట్టిందేమో రాజకీయ నాయకుల్ని, చర్చ జరుగుతుంది రాజకీయ వ్యవస్థలో. ఒక్క నిమిషం సార్, నేను తప్పంటలేదు. జంతువులు అంటే జంతువులు అనకూడదు, నేను అదే చెప్తాను. కూర్చోబెట్టింది రాజకీయ నాయకుల్ని, మాట్లాడుతుంది రాజకీయ వ్యవస్థలో. ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపేది ఎవరికి ఇష్టమున్నా ఎవరికి కష్టమున్నా రాజకీయ నాయకులే నడుపుతారు. రాజకీయ నాయకులే నడుపుతారు. మీరన్న 2 ప్రశ్నలకి, అనుమానాలకి 100% అవకాశం ఉంటుంది. అని 1-2 తప్పులు జరుగుతున్నాయని చెప్పి వ్యవస్థలో అన్ని తప్పులే జరుగుతాయని అనుకోవడం కూడా పొరపాటు. ఎక్కడో ఒకరిద్దరు అధికార పార్టీలో ఉన్నప్పుడు 1-2 చేయడానికి ఆస్కారం ఉంటుంది, కానీ 100% తప్పులే చేయడానికి సగం నియోజకవర్గాల మీద ఇదే ఆరోపణలు వచ్చాయి. వెంకటకృష్ణ గారు ఆడలేక మధ్యలో ఓడిందని ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మీరు చేసినా వస్తాయి, నేను చేసినా వస్తాయి, భానుగారు చేసినా వస్తాయి, ఎవరు చేసినా వస్తాయి. అది రాకుండా, ఆరోపణలు రాకుండా చేయడానికి ఇది గొప్పగా 100% అందరూ యాక్సెప్టెన్స్ ఇచ్చి ఇది చేయండి అని చెప్పి ఎవరు అడగడానికి ఛాన్స్ ఉండేది సార్. ఇక్కడ జిల్లాల విస్తీర్ణం ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఆదిలాబాద్ నుంచి ఈ చివరికి ఆ చివరి, మెదక్ జిల్లా తీసుకుంటే సిద్దిపేటలోకి, సంగారెడ్డికి రావడం, ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వెంకటకృష్ణ గారు. సో కలెక్టర్లు ఎవరు అన్నారు, కలెక్టర్లను పెంచినంత మాత్రాన ఏం కాదని. కానీ కలెక్టర్ల జీతాలు పెరిగితే వచ్చేటువంటి భారం ప్రభుత్వం మీద ఎంత పడుతుందో తెలియదు. కానీ ప్రజలు సిద్దిపేట నుంచి సంగారెడ్డి రావాలంటే, లేకపోతే ఆదిలాబాద్ లో ఒక్క కొన నుంచి ఇంకో కొనకు రావాలనుకుంటే పడేటువంటి భారం చాలా ఎక్కువ ఉంటుంది సార్. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ కోసం లేదా ప్రజలకి దగ్గరికి పోవడం కోసం ఇంకా ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేసినా ప్రజల సౌలభ్యం కోసం తప్పులేదు. దాంట్లో 100% రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేకుండా ఏదో జిల్లాల విభజన జరుగుతుంది, లేదా కడప విభజన జరుగుతుంది, చిత్తూరు విభజన జరుగుతుంది, సిద్దిపేట విభజన జరుగుతుంది అని ఎవరన్నా అనుకుంటే అది తప్పేది. రాజకీయ నాయకులు ఉంటే రాజకీయమే చేస్తారు, వాళ్ళు ఏం సన్యాసులు కాదు, రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు. దాన్ని మీరు ఏం కాదనలేరు. మీరు అవునన్నా కాదన్నా మేము చేసుకునేది మేము చేసుకోపోతాం, మాకు మందబలం ఉంటుంది, ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి ప్రజల కోసమే చేస్తూ దాంట్లో కూడా నేను కూడా ఇప్పుడు నేను బతికుంటేనే కదా సార్, నేను బతికుంటేనే కదా మాట్లాడేది. నువ్వు నన్నే బొంద పెడితే మాట్లాడమంటే ఎట్లా మాట్లాడుతున్నాను? ఖచ్చితంగా నేను బతికుండాలని కోరుకుంటా. ఒక రాజకీయ పార్టీ నాయకునిగా నా నియోజకవర్గం బాగుండాలి, నేను బాగుండాలి, నేను మళ్ళా గెలవాలని కోరుకుంటాను. అదేం లేదు నువ్వు కాషాయం వేసుకొని పనిచేయంటే నేనేం కాషాయం వేసుకొని పనిచేయడానికి సిద్ధంగా లేదు. అట్లా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఉండడు. ఇక దాని గురించి ఆశపడడం వేస్ట్. అది గొంగట్లో కూర్చొని అన్నం తినుకుంటూ సార్ వెంట్రుకలు అంటినాయి అని అంటే ఇక అంతకంటే ఎక్కువ ఏం ఉండదు వెంకటకృష్ణ గారు.
ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి, కాకపోతే దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. కాబట్టి మరీ మీరు అన్నట్టు అడ్డగోలుగా వన్ సైడ్ గా మోనోపోలీగా పోవడానికి ఆస్కారం ఉండదు. రఘునందన్ గారి కామెంట్స్ తో ఏకీభవించవచ్చా మనం? గ్యారెంటీ ఒకటండి, 2-3 అంశాలు ఉన్నాయి. రఘునందన్ గారు చెప్పిన దాంతో కూడా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ రీఆర్గనైజేషన్ చేసేటప్పుడు ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా చేసుకోవాలని ప్రయత్నం చేసినంత మాత్రాన ఆ రాజకీయాల్లో మళ్ళీ వాళ్ళకి అనుకూలం అయిపోతుందని కూడా చాలా పొరపాటు. కాకపోతే ఉన్నంతలో బెటర్గా వాళ్ళకి అనుకూలమని భ్రమించి చేసుకుంటారు. చేసుకున్నా కూడా ఓట్లు వేసేది ప్రజలే కదా. అలాంటి మార్పులు ఏమి ఉండవని నేను అనుకుంటున్నా. ఒక వెల్లు వచ్చినప్పుడు, ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు, లేదా ప్రజా అనుకూలత వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తేనే గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు అనుకూలంగా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. దాన్ని అరికట్టాలనే ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడేటువంటి అంశం కాదు. రెండో అంశానికి వస్తే, ఇప్పుడు మన మోహన్ కందా గారు చెప్పినట్టుగా ఇప్పుడు జిల్లాలని అత్యధికంగా పెంచడం వల్ల వ్యయ భారాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, స్థానిక సంస్థలు చాలా బలోపేతం చేయాలి, స్థానిక సంస్థల దగ్గరే చాలా వాటికి పరిష్కారం ప్రజలకు దొరకాలి అని అనుకోవడం థియరిటికల్గా చాలా బాగుంటుందండి వెంకటకృష్ణ గారు. కానీ స్థానిక సంస్థలు ఎంత బలోపేతం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా కావచ్చు, అసలు స్థానిక సంస్థలకి రెగ్యులర్గా ఎలక్షన్లే పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఎంతో కాలం చూసాం. పెట్టిన తర్వాత కూడా ఇవాళ స్థానిక సంస్థలకి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉందండి? ఇవాళ స్థానిక సంస్థలు ఒక విధంగా ఉంటాయి. నేను తెలుగుదేశాన్ని విమర్శించాలనే ఉద్దేశం కాదు. ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్ గారు, జడ్పీటీసీ మెంబరు, ఎంపీటీసీ మెంబరు వీళ్ళందరినీ కాదని జన్మభూమి కమిటీలు వేసి వాటి మీద నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు స్థానిక సంస్థలని బలోపేతం చేయడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి ఈ దశలో స్థానిక సంస్థలు ఎందుకు బలంగా బతకరిస్తారు? ఇక్కడ బ్రతకరించే పరిస్థితి కనపట్లేదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, మంత్రి గారు చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నడవాలి తప్ప స్థానిక సంస్థల్లో ఎన్నిక కాబడినటువంటి ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ మెంబరు, జడ్పీటీసీ మెంబరు వీళ్ళేదో గాలికి వచ్చి గాలికి పోయేవాళ్ళు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహారం జరుగుతున్నప్పుడు స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని రాజకీయ పార్టీలు ఆలోచన చేయకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఇవన్నీ కాదు. నేను అనేది ఏంటంటే పరిపాలనా సౌలభ్యం కోసం చిన్నటువంటి కాన్స్టిట్యున్సీస్, అంటే కాన్స్టిట్యున్సీ మీన్స్ నియోజకవర్గం కానీ లేదా జిల్లా కానీ చిన్నదిగా చేయటం వల్ల కలెక్టర్లు పెరిగితే క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 13 కలెక్టర్లు చూసుకునేటువంటి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక 24 మంది కలెక్టర్లు చూసినప్పుడు క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా భారం కూడా పెరగచ్చు. కానీ ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు పెరగటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ప్రజలకు పెరగడానికి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోతే ఎలా? కానీ ఒక అంచనా ఏంటంటే ఇవాళ రాష్ట్రానికి రాజధాని లేకనే సతమతం అవుతున్నారు. సరే, దానికే బోల్డని ఖర్చు అవుతుంది అనుకుంటున్న టైంలో ఇప్పటికిప్పుడు జిల్లాలు కనుక ప్రకటిస్తే, ఇప్పటికిప్పుడు అంటే 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో చేస్తే ఒక జిల్లా కేంద్రంలో కనీస మౌలిక వసతులు, అంటే కలెక్టర్ గారికి ఒక కార్యాలయం, ఎస్పీ గారికి ఒక కార్యాలయం, వివిధ డిపార్ట్మెంట్ల కార్యాలయం, ఇవన్నీ చేయాలంటే మినిమం 150 నుంచి 200 కోట్ల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అది కాస్త ఇబ్బంది కాదా? డెఫినెట్గా ఇప్పుడు చీలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరులు ఇంకా వృద్ధి చెందినటువంటి దశలో తప్పనిసరిగా ఇది భారమే అవుతున్నమాట వాస్తవం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే మళ్ళీ విమర్శించారు అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం భారమైపోతున్నటువంటి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి వ్యయాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉందా, లేకపోతే బాగా రిచ్గా ఉన్నటువంటి రాష్ట్రానికి చేస్తున్నటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే రెండోది నిజంగా కనిపిస్తుంది వెంకటకృష్ణ గారు. ఇది ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఏదో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అనుకోవడం లేదు. చాలా పొరపాటు అది వేరే ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని అధికారులకు చెప్తున్నారు. కానీ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు వీరందరూ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అధికంగా ఉన్నది. బాగా వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, బాగా అధిక పెట్టుబడులు. చర్చించుకోవాలంటే చాలా చర్చించుకుంటాం. మేమేమి 33 ఎకరాల్లో ఇల్లు కట్టుకోలేదు, అవి ఇవి చేయలేదు, అవినీతి అక్రమాలకి మేమేం పాల్పడలేదు. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా
కాలువ గట్ల మీద బస్సుల్లో పడుకుని పరిపాలన చేస్తున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి, అంత సింపుల్ ముఖ్యమంత్రి ఎక్కడ చెప్పండి మీరు? 5 కోట్ల రూపాయల బస్సు నిన్నగా మొదలొచ్చిందండి. మామూలు బస్సుల్లో ఉంటాడు శ్రీనివాస్ గారు. హైదరాబాద్ బస్సు లాంటి దాంట్లోనే ఉన్నారు ఆయన. ఆర్టీసీ నిన్నగాక మొన్న తీసుకొచ్చింది 5 కోట్ల బస్సు. మామూలు ఎర్ర బస్సులోనే ఉన్నాడు ఆయన నిన్న మొన్నటి వరకు. అంతకంటే సింపుల్ గా ఉండే రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి. ఇక అంతకంటే ఏం చేయాలి? లేకపోతే 33 ఎకరాల్లో మేము కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకుని హెలికాప్టర్ కొనుక్కుని టీవీ పెట్టుకుని పేపర్ పెట్టుకుని భూగర్భ ఖనిజాలని అంటాడు. ఇందిరం కమిటీలు మర్చిపోయాడు ఆయన. ఇందిరం కమిటీలు పెట్టి ఆ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దావ చూపెట్టాడు, రాజకీయం చేశాడు. స్థానిక సంస్థల్ని, స్థానిక ప్రభుత్వం అర్థం కావద్దని నేను వాస్తవాలు చెప్తున్నా. ఈ జన్మభూమి కమిటీలు ఎత్తే ముందు, ఈ జన్మభూమి కమిటీలు ఎత్తే ముందు ప్రజల సౌలభ్యం కోసం జన్మభూమి కమిటీ అని ఎత్తే ముందు, జన్మభూమి కమిటీ అని ఎత్తే ముందు ఇందిరం కమిటీ జవాబు చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన తప్ప ఇందిరం కమిటీలు ఎందుకు పెట్టాడు? బస్సుల్లో పడుకుని సింపుల్ గా గడుపుతున్న ముఖ్యమంత్రి అంటే ఏదో దుబారా మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను ఆపేసిన తర్వాత ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక్క నిమిషం రాంబాబు గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేసిన మీరు మాట్లాడారు. మీరు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నాను. నాను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు ఆయన అవకాశం ఇచ్చి మాట్లాడించడం పద్ధతిని అతిక్రమించి మాట్లాడితే ఎలాగానే ఉంటుంది. అందుకే ఆపారు కదా, అందుకే ఆపారు. ఒక్క నిమిషం దయచేసి, ఒక్క నిమిషం. ఓకే రైట్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మీరు ఒక్క నిమిషం సార్, ఆపగలిగిన సామర్థ్యం మీ దగ్గర కనపడలేదు పాపం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కృష్ణా జిల్లాకు కలెక్టర్ గా కూడా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకట్. ప్రభాకర్ రెడ్డి గారి కొత్త జిల్లాల ఏర్పాటు అనేది తెర మీదకి వచ్చింది. తెర మీదకి రావడం కాదు, ఎక్సర్సైజ్ జరుగుతోంది 2 రాష్ట్రాల్లో కూడా. తెలంగాణలో కాస్త స్పీడ్ గా ఉంది, ఏపీలోనేమో ఆలోచనల దీంట్లో ఉంది. బ్రీఫ్ గా సూటిగా కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతవరకు అవసరం, ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పనేనా, ఎలాంటి అవరోధాలు ఉండొచ్చు? అంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేది కొన్ని జిల్లాల్లో చాలా అన్విల్డీగా సైజు పెద్దగా ఉన్న జిల్లాల్లో తప్పకుండా చేయాలి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి అనంతపూర్, ఇక్కడ మహబూబ్ నగర్, ఇవన్నీ దాదాపు 64 మండలాలు ఉంటాయి. సాధారణంగా ఒక జిల్లాలో చూసుకుంటే 30-35 మండలాలు ఉంటే అది అడ్మినిస్ట్రేషన్ కి సులభతరంగా ఉంటుంది. 50 అంటే కొంచెం సైజ్ పెద్ద. చాలా జిల్లాల్లో 50 మండలాలు ఉంటాయి. కొన్ని జిల్లాల్లో 60 పైన జిల్లాలు తప్పకుండా విభజించి వాటిని అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అని చేయడం అనేది సమంజసమే. దాంట్లో రాజకీయం లేకపోవడం అనేది మళ్ళీ ప్రతి పార్టీకి వాళ్ళ ప్రాముఖ్యతను బట్టి ఉంటది అనమాట. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మా ముందు కాలంలో మాదిరి రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్ 2-3 డిపార్ట్మెంట్లు కాదు. ఇప్పుడు మనకు డజన్లు డిపార్ట్మెంట్లు ఉంటాయి. వాటికి సంబంధించిన అధికారులు ఉంటారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీమ్స్ చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. వాటిని పక్కా మానిటరింగ్ చేస్తేనే అవి అక్రమమైన రీతిలో ఇంప్లిమెంట్ అవుతాయి. కాకపోతే ఏమవుతుందంటే దుబారా అవడమో, లేకపోతే వేస్ట్ కావడమో, లేకపోతే మిస్యూజ్ కావడమో జరుగుతుంది అనమాట. అలా జరగకుండా ఉండాలి అంటే సూపర్విజన్ పక్కాగా ఉండాలి. సూపర్విజన్ పక్కాగా ఉండాలంటే ప్రభుత్వానికి దగ్గరలో అంటే ప్రభుత్వ అధికారులు ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేసేదానికి దగ్గరలో ఉండడం వల్ల లాభం ఉంటుంది అనమాట.
సో ఈ జిల్లాల్ని చిన్న జిల్లాలు చేసి అధికారుల్ని పెంచి స్కీములు ఇంప్లిమెంటేషన్ కి హెల్ప్ చేయబడితే తప్పకుండా జిల్లాలు డివైడ్ చేయడం సమంజసమే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. వెంకటకృష్ణ గారు, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది గ్రామ స్థాయి వరకు కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళాలంటే సూపర్వైజన్ చాలా ముఖ్యం, దగ్గరగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ప్రభుత్వ పర్యవేక్షణ అనేది దగ్గరగా ఉండాలి. ఉండాలంటే తప్పనిసరిగా అది జిల్లాల సంఖ్య పెరగాలి. అందుట్లో నో డౌట్, అందుట్లో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు దాంట్లో ఇచ్చారు. కాబట్టి దాంట్లో మనం రాజకీయాలు చూపించకూడదు. దాంట్లో తీసుకొచ్చి అవన్నీ ఇవన్నీ ఇప్పుడు రాంబాబు గారు అన్నారు జన్మభూమి కమిటీలు పెట్టి ఏదో చేసేస్తున్నారని. ఇందిరమ్మ కమిటీలు పెట్టారు కదా మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నీవు నేర్పిన విద్య. ఇదిగో ఈ భూమి నేను మిమ్మల్ని ఒక విషయం చెప్పదలిసాను. ఇప్పుడు బయట ఏమనుకుంటున్నారు తెలుసు, మిమ్మల్ని వెంకటకృష్ణ అంటారు, స్పైసీ కృష్ణ అంటున్నారు. ఆయనకు అంత అవకాశం ఇచ్చి ఆయనతో మమ్మల్ని తిట్టించి మా ప్రభుత్వాన్ని మమ్మల్ని నన్ను మాట్లాడొద్దంటే ఎట్లా, మళ్ళీ టైం అయిపోయిందని కాసేపట్లో మీరు క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు జన్మభూమి కమిటీ వచ్చేటప్పుడు చెప్పనవసరం అవకాశం ఉండవు. ఆ స్పైసీ ఎక్కడ ఉప్పు లక్ష కోట్లతో మాట్లాడిన తర్వాత వెళ్ళి ముద్ర వేయడం అనేది అనుకుంటున్నారు. అలా పరిపాలన చేస్తే ముఖ్యమంత్రిని పట్టుకుని ఏదో దుబారా చేస్తున్నారు, అది అంతకంటే అజ్ఞానం. లక్ష కోట్లతో చేసినటువంటి వేల పార్టీ వాళ్ళు మాకు చెప్పారేంటండి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి పైసా సామాన్య బడుగు బలహీన వర్గాలకి చేర్చాలని చూస్తున్నాడు. ఆయన ప్రజల్ని ఒక్క మాట దయచేసి భానుగారు, ఇక్కడ మీరు తెలంగాణలో కూడా సరే 14 జిల్లాలు అనుకుంటున్నారా, 13 జిల్లాలు అనుకుంటున్నారా, మొత్తానికి అయితే మీరు మొదలు 26 జిల్లాలు అనేటువంటి ఇదితో ఇంట్రొడక్షన్ ఇదేం లేదు. ఇంతవరకు ఒక బేసిక్ మేము దాని మీద ఒక స్టడీ చేస్తున్నాం. కమిటీ వేశారు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర. కానీ ఒకటి మాత్రం వాస్తవంగా కనబడుతుంది ఏంటంటే హైదరాబాద్ ని 4 జిల్లాలు చేయాలనేది ఒక ఆలోచన కనబడుతుంది. అధికారులు కూడా ఇందులో ఒకటి ఉంది. హైదరాబాద్ ఈస్ట్ అనేది ఒకటి, చార్మినార్ జిల్లా అనేది ఒకటి, అలాగే సికింద్రాబాద్ జిల్లా అనేది కాగా వికారాబాద్ జిల్లా అనేది ఇప్పటికే చర్చలలోకి వచ్చింది. ఆల్రెడీ వికారాబాద్ మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది. సో రంగారెడ్డి అనేది ఉండదా, ఇక రంగారెడ్డి జిల్లా అనేది ఉండదా అనేది ఒక చర్చ అయితే ఉంది. మరి ఇప్పుడు దానిపైన హిస్టరీ ఉంది కదా, మీరు నేను అనుకుంటే కాదు కదా, వారు ఏమనుకుంటే అది అవుతుంది. మీరు రంగారెడ్డి జిల్లాను ప్రస్తుతం కనుక చూసినట్టయితే హైదరాబాద్ జిల్లాకు చుట్టూ ఉన్నటువంటిది రంగారెడ్డి జిల్లాగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఒక రింగ్ లాగా ప్రతిపక్షాల్లో ఆ విషయంలో అనుమానిస్తున్నాయి, రంగారెడ్డి ఉండదేమో అనే. రంగారెడ్డి జిల్లా అనేటువంటిది ఒక ప్రాంతం రంగారెడ్డి జిల్లాగా నామకరణం చేయొచ్చు, లేదా అంటే డివిజన్ ఇదిలో మొత్తం ఎత్తేసేయటం అంటే ఇది ఉండకపోవచ్చు. అటువంటి ఆలోచన అయితే ఇంతవరకు వికారాబాద్ జిల్లాగా రంగారెడ్డి పేరు ఉంచవచ్చు, ఎక్కడైనా జరగచ్చు. అనేది ఈ హైదరాబాద్ డివిజన్ లోనే నేను చెప్పినటువంటి ఇదిలో హైదరాబాద్ 3 జిల్లాలు చేస్తున్నటువంటి దాంట్లో ఒక దానికి నామకరణం చేయొచ్చు. సో అది వెంకటకృష్ణ గారు నేనేమంటున్నా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏడుంది? అసెంబ్లీ పక్కన ఉన్నది. ఇక రంగారెడ్డి జిల్లాలో ప్రతి పనికి ఏడికి వస్తున్నారు? రాష్ట్ర రాజధానికే వస్తా ఉన్నారు. రాష్ట్ర రాజధానికి వస్తున్నారు, హైదరాబాద్కి వస్తలేరు వాళ్ళు. రాష్ట్ర రాజధాని పక్కన ఉన్న కార్యాలయాలకి సెక్రటరియట్కి కూతవేడి దూరంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంటుంది. మరి వికారాబాద్లో లేకపోతే మొయినాబాద్లో ఇంకా దూరం ఉన్న వాళ్ళు ఎవరన్నా రావాలంటే ఏడికి రావాలి? క్వైట్ న్యాచురల్ గా రంగారెడ్డి జిల్లా ఇందాక భానుగారు చెప్పినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పార్ట్స్ ఆల్రెడీ జిహెచ్ఎంసీలో భాగస్వాములు వాళ్ళంతా. అది రంగారెడ్డిని రూరల్ జిల్లా, అర్బన్ జిల్లా కింద 2గా డివైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.
సగం రంగారెడ్డి జిల్లా కాన్స్టిట్యున్సీస్ హైదరాబాద్లోనే ఉంటాయి. పొద్దున్న లేస్తే వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. అసలు పరిపాలనా సౌలభ్యం ఎవరికి కావాలి? రూరల్ బెల్ట్ ఆఫ్ ద రంగారెడ్డి జిల్లా కావాలి. అందులో ఎవరు చేవెళ్ళ, వికారాబాద్, వాళ్ళకి న్యాయంగా ఓ కలెక్టర్ ఆఫీస్ పెడితే గట్టెనైనా పెడితే కరెక్ట్ ఉంటుంది. కాబట్టి వికారాబాద్ కొత్త జిల్లా వేస్తే దాంట్లో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. సరే, రంగారెడ్డి జిల్లా పేరు ఉంచుతారా అనేది మీకు వచ్చినటువంటి డౌట్. నేను ప్రభుత్వం ఒక అట్లా వేళ అన్ని బుల్డోజ్ చేసి పోవాలనుకుంటే ప్రతిపక్షాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, మీలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు మాట్లాడడానికి. నేను కూడా అట్లా చేసిరని అనలేదు. ఒకవేళ అట్లా ఉంటే అడ్డుకోవడానికి ప్రతిపక్షం ఉంటుంది. చాలా పనులు ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులలో ఏమైనా తప్పులు ఉంటే, ప్రజలకు నష్టం కలిగించేటువంటి రీతిలో ఉంటే దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడానికే ప్రతిపక్షాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు అన్నట్టు మీకు అనుమానం వచ్చినట్టు లేదా మీరు చర్చ ప్రారంభించినట్టు ఒకవేళ అట్లాంటి కుట్ర ఎవరన్నా చేస్తే పాలకులలో అధికార పార్టీలకు రాజకీయపరమైనటువంటి కుట్రలు చేస్తే ఖచ్చితంగా ఎక్కడెక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడానికి శాయశక్తిలో ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తే దాంట్లో ఎవరికి ఎట్లాంటి అనుమానం ఉండాలి. రంగారెడ్డి జిల్లా అంటే ఇటువైపు పోతే రామచంద్రాపురం రంగారెడ్డి జిల్లా ఉంది, అటు పోతే సరూర్ నగర్ కూడా రంగారెడ్డి జిల్లాలో ఉంది. హైదరాబాద్కి ఇటువైపున ఉంది, అటువైపు మనకు దాన్ని ఏంటంటే ఒక దాన్ని తీసుకొచ్చేసి లేకుండా జిల్లాలు చేయాలనేది మంచి ఒపీనియన్. జిల్లాలు పెంచాలనేది ఏకగ్రీవం. పరిపాలన సౌలభ్యం కలెక్టర్లు కానీ జిల్లా అధికారులు కానీ అడ్మినిస్ట్రేషన్ రాజకీయం చేస్తామనేది కూడా ముందు మా పార్టీలు ముఖ్యమనేది కూడా ఏకగ్రీవం. పార్టీ లేకపోతే ప్రజలు ఎక్కడ ఉంటారు సార్? పార్టీ లేకపోతే ప్రజలు ఎక్కడ ఉంటారు? ఇవి రెండు కూడా నాణానికి రెండు పక్కలు. ఇవి ఎలా డిఫరెన్షియేట్ ఒకటి నేను ప్రజల్ని పార్టీలని రెండింటిని విడదీయలేరు. ఒక నాణ్యాన్ని విడదీస్తే ఒక దిక్కు బొమ్మ ఒక దిక్కు బొరుస్తుంటే రెండు చెల్లని అవుతాయి. రెండు ఎప్పుడు చెల్లుతాయి? రెండు ఎప్పుడు చెల్లుతాయి? రెండు కలిసి ప్రజలు ఒక ప్రతిపక్షంలో ఉండకపోవచ్చు, ప్రతి పార్టీకి కూడా ప్రజలు ఉంటారు. ప్రతి పార్టీకి ప్రజలు ఉండరు. ప్రతి పార్టీకి పార్టీలు నడుస్తూ ఉంటారు. జిల్లాల ఏర్పాటు మీద ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్ చూద్దాం. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రజలకు అందుబాటులో వారి సౌకర్యాలను తీర్చడానికి సులభంగా ఉన్న అనే మాట ఎంత వాస్తవం అయినప్పటికీ అధికారులకు సంబంధించినంత వరకు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు తమ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి మాత్రమే ఈ జిల్లాల విభజన చేపట్టారు. ఎందుకోసం అంటే తమకు సంబంధించిన నియోజకవర్గాలను ఏర్పాటు చేసేటప్పుడు వారికి అనుకూలంగా ఉన్న మండలాల్లో కలుపుకొని వాళ్ళకి సంబంధించిన అధికార పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. జిల్లాల్ని విడదీసేది మాత్రం పరిపాలనా సౌలభ్యం కోసమే అనుకోవాలి. దాంట్లో ప్రత్యర్థిని కట్టడి చేసే అంశం అనేది చాలా తక్కువ శాతంలో ఉండొచ్చు. అయితే రాష్ట్రాలు విడిపోయింది కూడా పరిపాలనా సౌలభ్యం కోసమే. జిల్లాలు పెరగడం మూలంగా రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని బేరీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థ పెరుగుతుంది, పోలీస్ యంత్రాంగం పెరుగుతుంది, జిల్లా కలెక్టర్ల పోస్టులు పెరుగుతాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాసించే విధంగా ఉండకుండా ఉంటే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలని ఎక్కువగా చేసుకోవడం మంచి పద్ధతి. కొత్త జిల్లాల ఏర్పాటు అనేటువంటిది నిజంగా ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇందులో కొంత రాజకీయం ఉంటే ఉండొచ్చు. ఏ ప్రభుత్వం ఏ అధికార పార్టీ కూడాను తన లాభం చూసుకోకుండా ఏ పని చేయదు. కానీ ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి లేటెస్ట్ జిల్లా, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయనగరం లేటెస్ట్ జిల్లా. కాబట్టి జనాభా ఎంతో పెరిగింది. ఇంత పెరిగినటువంటి జనాభాకి 40 ఏళ్లలో పెరిగిన జనాభాకి అనుగుణంగా జిల్లాలు లేవని చెప్పాలి. కొత్త జిల్లా ఏర్పాటైతే పరిపాలనా సౌలభ్యం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు. రైట్, అది ప్రజాభిప్రాయం. జిల్లాల ఏర్పాటు సంబంధించి అందరూ జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తూనే ఉన్నారు. కొంత రాజకీయం ఉన్నా కూడా ప్రజా ప్రయోజనాల కోసం జిల్లా ఏర్పాటు అవసరం అనేది ప్రజలు చెప్తున్నమాట. ఇది ఇవాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.